నేను డాక్టర్ శ్వేత, ఫిరంగిపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. మా కింద 38,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ఎన్సిటిసిడి ప్రోగ్రామ్కి గాను 12 మంది ఏఎన్ఎన్స్, 8 మంది ఎంఎల్హెచ్పిస్, మొత్తం కలిపి 20 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి సర్వేలో. దాంట్లో మనకి ఆల్మోస్ట్ 61% ఆఫ్ అవర్ పాపులేషన్ మన స్క్రీనింగ్ ఆల్రెడీ చేసాము. అండ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ ఆఫ్ స్క్రీనింగ్ ఇంకా మనకి 39.19లోనే ఉంది. అండ్ స్టేట్ యావరేజ్ 46%లో ఉంది. అయినా సరే మన పిహెచ్సి మాత్రం 62% రీచ్ అయ్యాం ఎన్సిటిసిడి స్క్రీనింగ్లో విత్ 20 టీమ్స్ వర్కింగ్ ఆన్. ఇంకా పెండింగ్ మనకి 9,000 మందికి ఎన్సిటిసిడి స్క్రీనింగ్ చేయాల్సింది ఉంది. అండ్ ఏఎన్సీస్ ఆన్ హ్యాండ్ మన కింద 200 మెంబర్స్ పైన సర్వీస్ అందుతున్నారు ఇప్పటిదాకా. ఈ ఏఎన్సీస్ రిజిస్ట్రేషన్లో కూడా పిహెచ్సి ఫిరంగిపురం ఫస్ట్ ఉంది. దీనికి మా పిహెచ్సి ఫిరంగిపురంలో ఉన్న హోల్ స్టాఫ్, నాకైతే బెస్ట్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ పర్సంటేజ్ ఫర్ ద పిహెచ్సి. ఏఎన్సీస్లోనూ మనం ఫస్టే ఉన్నాము. వాళ్ళకి ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్లోనూ పిహెచ్సి ఫిరంగిపురం ఫస్టే ఉంది. అండ్ ఎన్సిటిసిడిలోనూ మనం డిస్ట్రిక్ట్లో ఫస్టే ఉన్నాము. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఇదే హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తారని మా స్టాఫ్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, మన అనుష ఎంఎల్హెచ్పి సీబ్యాక్ హిస్టరీ గురించి, అంటే తనకు ఎన్సిటిసిడి 3.0లో భాగంగా మనకి వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క అలవాట్లు, అంటే పొగాకు తీసుకుంటున్నారా లేదా, ఆల్కహాల్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు ఆయిల్ ఎన్నిసార్లు తీసుకుంటారు, కూరలు ఉప్పు ఎలా వాడతారు, ఇవన్నీ అడిగి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఎన్సిటిసిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. గుండె జబ్బులు, అలాగే కిడ్నీ జబ్బులు, ఆస్తమా, బీపీ, షుగరు, క్షయవ్యాధి, లెప్రసీ, వీటితో పాటు ముఖ్యంగా మనం ఎన్సిటిసిడి 3.0 యొక్క ఉద్దేశమే క్యాన్సర్ స్క్రీనింగ్. అంటే పోయినసారి ఎన్సిటిసిడి 2.0 జరిగింది, అందులో క్యాన్సర్ స్క్రీనింగ్ లేదు. అందులో ఏంటంటే 30+ వాళ్ళకి చేశారు. కానీ ఈసారి 18+ పాపులేషన్ అందరికి కూడా మనం క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనం ఈ అమీనాబాద్ గ్రామంలో కొండ పక్కన బజార్లో మనం ముస్లిమ్స్తో, మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నాము. ఎందుకంటే మన ఈ ఎన్సిటిసిడి యొక్క ప్రధాన ఉద్దేశమే అసలు క్యాన్సర్ మీద అవగాహన. మనం ఏదన్నా గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారము, మనం చేసే శారీరక శ్రమ, మన అలవాట్లు, మన తినే ఆహారము, కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సర్ మీద ప్రభావం చూపుతాయి. క్యాన్సర్ మీద ప్రభావం చూపడానికి ఆహారపు అలవాట్లు, మన యొక్క వ్యక్తిగత అలవాట్లు, ఈ రెండు ముఖ్యమైన భావిస్తాను. అయితే క్యాన్సర్ అంటే ఏంటి అసలు అనేది మనం ఒకసారి చూద్దాం. క్యాన్సర్ అంటే ఏంటి అమ్మా? మీకు క్యాన్సర్ అంటే ఏమన్నా తెలుసా? మీకున్న నాలెడ్జ్ ప్రకారం క్యాన్సర్ అంటే ఏంటో మీకు ఏమైనా తెలుసా? చెప్పండి. పేరు వింటమేనా, లేకపోతే ఆ క్యాన్సర్ గురించి మీకు ఏమన్నా అవగాహన ఉందా? లేకపోతే నేను చెప్తాను. సరే, అంటే దీన్ని బట్టి ప్రజల్లో క్యాన్సర్ మీద అదే చెప్పాను కదా, ఎన్సిటిసిడి 3.0లో క్యాన్సర్ అవగాహన ముఖ్యమని. క్యాన్సర్ అంటే తెలుసు, అంటే క్యాన్సర్ అంటే వ్యాధి గురించి తెలుసు, కానీ అది ఎలా వస్తుందో తెలియదు, అసలు ఏంటో తెలియదు. కాబట్టి మన ఉద్దేశమే, ఈ ప్రోగ్రాం ఉద్దేశమే క్యాన్సర్ మీద పెంచడం. యాక్చువల్గా క్యాన్సర్ అంటే ఏంటమ్మా? మన శరీరం మొత్తం కూడా కొన్ని కోట్ల కణాలు ఉంటాయి మన శరీరంలో, మన కంటికి కనపడకుండా. ఈ కణాల విభజన, అంటే సెల్ డివిజన్ అనేది, కణ విభజన అనేది ఒక రెగ్యులర్ పద్ధతిలో జరగాలి. కొన్ని కణాలు కొన్ని రోజులు బతికి చనిపోవాలి, కొన్ని కొత్తవి పుట్టాలి. ఇలాగా క్రమ పద్ధతిలో మన శరీరంలో కణాలు పెరుగుదల, విభజన, చనిపోవటం ఉంటుంది. కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం మన శరీరంలో ఏం జరుగుతుంది? అన్కంట్రోల్డ్, క్యాన్సర్ అంటేనే మనం చెప్పుకోవాల్సిందంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అండ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్, ఈ రెండు ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలండి. అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటే కణాలు విపరీతంగా, మన శరీరంలో క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోయి మన శరీరంలో ఏదైనా భాగంలో ఒక చిన్న ట్యూమర్ లాగా ఏర్పడుతుంది. ట్యూమర్ అంటే ఒక చిన్న గడ్డలాగా ఏర్పడుతుంది. అంటే కణ విభజన అనేది ఒక క్రమ పద్ధతిలో జరగాలి. అంటే మన శరీరమే కంట్రోల్ చేస్తుంది. కానీ క్యాన్సర్ వచ్చినప్పుడు మన శరీరంలో ఎక్కడైనా సరే గడ్డలు ఏర్పడతాయి.
అది లేడీస్ అయితే బ్రెస్ట్లో అవ్వచ్చు, శరీరంలో ఏ భాగం అయినా సరే ఆ గడ్డ ఏర్పడిపోయి ఆ గడ్డ అనేది క్యాన్సర్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్గా మారిపోయినప్పుడు ఇదేం చేస్తుందంటే తను ఉన్న ప్లేస్లో లోకల్గా ఆ భాగాన్ని పాడు చేస్తుంది. అలాగే రక్తం ద్వారా, లింఫ్ ద్వారా శరీరంలోని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవయవాలను కూడా పాడు చేస్తుంది. ఈ విధంగా ఒక చోట పుట్టిన క్యాన్సర్ కణం శరీరం మొత్తం వ్యాపించి, శరీరంలోని అన్ని భాగాలు వ్యాపించి అక్కడ ఆ శరీరంలో అవయవాలు పని తీరుని దెబ్బతీస్తుంది. సపోజ్ మనకి చర్మంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ చర్మంలోనే ఉండదు, అక్కడి నుంచి గుండెకి వెళ్తుంది, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది, కిడ్నీకి వెళ్తుంది. అక్కడ శరీరం మొత్తాన్ని కూడా మన శరీరం రోజు చేయాల్సిన పనులు చేయకుండా ఈ క్యాన్సర్ అనేది అడ్డుకుంటుంది. కాబట్టి క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. కాబట్టి మనకి దేన్ని గుర్తించాలి మనం? కాబట్టి మనం ప్రతిరోజు మన క్యాన్సర్ రావడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయమ్మా. అవి ఏంటంటే మీకు బయాలజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం, అంటే జీవ సంబంధమైనవి, అంటే కొన్ని రకాల వైరస్లు. స్త్రీలలో కూడా ముఖ్యంగా హ్యూమన్ పాప్యులోమా వైరస్ అనేది ఒకటి ఉంది. హ్యూమన్ పాప్యులోమా వైరస్ అంటాం. ఈ వైరస్ అనే వలన కూడా ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావచ్చమ్మా. అంటే కొన్ని రకాల క్యాన్సర్ల వలన రావచ్చు, లేకపోతే మనం రేడియేషన్కి గురవుతాం, అంటే కొన్ని రకాల ఎక్స్రేల వలన, కొన్ని రకాల అల్ట్రావైలెట్ రేస్ అతినీల లోహిత కిరణాల వలన, కొన్ని రకాల స్కానింగ్ల వలన విపరీతంగా స్కానింగ్లు చేసుకుంటూ ఉంటాం, విపరీతంగా ఎక్స్రేలు చేసుకుంటూ ఉంటాం. అంటే కొన్ని రకాల స్కానింగ్లు, ఎక్స్రేల వలన, ఎండలో వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాల వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాము. కొన్ని రకాల వైరస్ ద్వారా వస్తుంది, దాన్ని బయాలజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. ఇవి కాకుండా మన శరీరంలోనే క్రోమోజోమ్ల మార్పుల వలన, అంటే మన అనువంశికంగా మన శరీరంలో ఉంటాయన్నమాట. వీటిని మనం కొన్ని జెనెటికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. ఇది అంటే మన శరీరంలోనే క్రోమోజోమ్స్లో సడన్గా ఒక వేరియేషన్ జరుగుతుంది. అంటే క్రోమోజోమ్స్లో జీన్స్ అనేవి ఉంటాయి. ఆ జీన్స్ ఏమంటామంటే ప్రోటో ఆంకోజీన్స్ అంటాం. ఈ ప్రోటో ఆంకోజీన్స్ ఏమవుతాయంటే ఒక్కోసారి మనం తినేటువంటి ఆహారంలో తేడా వల్ల కానీ, లేకపోతే వాతావరణంలో తేడా వలన కానీ, కొన్ని వైరస్ల ప్రభావం వలన కానీ ఈ ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఏమవుతాయంటే క్యాన్సర్గా మారిపోయి ఆంకోజీన్స్గా మారిపోతాయి, అంటే క్యాన్సర్ జీన్స్గా. ఈ ఆంకోజీన్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ప్రోటీన్ ఆంకోప్రోటీన్స్ అంటాం. ఈ ఆంకోప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో న్యాచురల్గా ఉండాల్సినవి కాకుండా కొత్త రకాల కణాలని ఉత్పత్తికి ప్రోత్సహిస్తాయి. కాబట్టి మనకు క్యాన్సర్ గడ్డలనే ఏర్పడతాయి. కాబట్టి క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇవి కారణాలు. కాబట్టి మనం ఏం చేయాలి? సరే, ఇప్పుడు క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం. మనం ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలంటే మనం రోజు కూడా శారీరక శ్రమ ఉండాలి. మనం ప్రతిరోజు కనీసం ఒక 5 కిలోమీటర్లు నడవాలి. మీరు 5 కిలోమీటర్లు నడిచి మంచి ఆరోగ్యమైన తాజా పండ్లు, కూరగాయలు తినాలి. అంతే తప్ప మనకి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా మాంసం నిల్వ ఉంచడం కోసం, లేదా షుగర్ తీయదనం కోసం కొన్ని వస్తువులకి, సపోజ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఆ కూల్ డ్రింక్స్కి, ఐస్ క్రీమ్స్కి తీయదనం కోసం ఏం చేస్తామంటే కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కలుపుతాం. దానివలన కూడా, అంటే వాటిని సాకరిన్స్ అంటాం. ఇలాంటి పదార్థాలు అంటే వస్తువుకు తీయదాన్ని పెంచేటువంటి పదార్థాలు పెంచడం వల్ల ఇవన్నీ కూడా కార్సినోజెనిక్ ఏజెంట్స్. వీటి వలన కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఆల్కహాల్, ముఖ్య మగవాళ్ళలో చెప్తున్నాను, మగవాళ్ళలో అయితే ఆల్కహాల్ అంటే సారాయి తాగటం, పొగాకు నమ్మటం, ఖైని, గుట్కాలు తినటం ఇలాంటివి చేయకూడదు. లేడీస్ అయితే మీరు ఏం చేయాలంటే మంచి తాజా ఆకుకూరలు, పండ్లు తింటూ రోజు శారీరక శ్రమ చేయాలి. అంటే వాక్ చేయటం. మీరు అనుకోవచ్చు, సపోజ్ మీ ఇళ్లలో పని చేస్తున్నాం కదా, రోజు బట్టలు ఉతుకుతున్నాము, అలాగే డిషెస్ వాష్ చేస్తున్నాము, ఇవి సరిపోతుందంటే సరిపోదమ్మా. ఇది కాదు. మీరు ఏం చేయాలంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు, సపోజ్ మీరు పొలంకి వెళ్ళొచ్చారనుకోండి పనికి, అది మీకు వాకింగ్ కింద వస్తుంది. అంటే మనం శరీరములో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ, ఎక్కువ కొవ్వు కానీ బయటికి వెళ్ళిపోవాలి. అంటే శారీరక శ్రమ మంచిది. ఆహారపు అలవాట్లు, నిద్రపోవటం, మంచి ఆహారపు అలవాట్లు, అలాగే మన ఆల్కహాల్స్ అంటే జెంట్స్కి చెప్తున్నాను, ఆల్కహాల్, సారాయి, బ్రాందీ, విస్కీ అలాంటి జోలికి పోకుండా ఉండటం, తర్వాత సిగరెట్, బీడీ, గుట్కా తినకుండా ఉండటం, అలాగే మనం ఎక్కువ కెమికల్ వాడని ప్లాస్టిక్, ఆస్బెస్టాస్ లాంటి పదార్థాలు వాడకుండా ఉండి మనం చాలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుందంటే అది వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదమ్మా.
అలాగాక దాన్ని మనం వదిలేసి 3వ స్టేజ్ 4వ స్టేజ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ ఎలా ఉంటుంది? రొమ్ము క్యాన్సర్ ఒకటి ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ చెప్పాం కదా. రొమ్ము క్యాన్సర్లో ఏం చేస్తామంటే, మీరు స్నానం చేసేటప్పుడు మీరు రొమ్ములో గడ్డలు ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. చిన్న గడ్డ అయినా సరే, అది గడ్డ నొప్పి ఉన్నా సరే నొప్పి లేకపోయినా సరే, అలాంటి గడ్డలు ఉన్నప్పుడు మా స్టాఫ్కి మమ్మల్ని సంప్రదించాలి, డాక్టర్ గారిని సంప్రదించాలి. పిహెచ్సిలో సంప్రదిస్తే ఆ గడ్డ ఏందని చూస్తారు, కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. కాబట్టి అలాగే సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసరికి మీకు మీకు అందరికీ తెలుసు, ఎక్సెస్ బ్లీడింగ్ అవటం, ఇవి కొన్ని రకాల ఇబ్బందులు, గైనిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా మీకు వస్తాయి. కాబట్టి అలాంటి అబ్నార్మల్గా ఉన్నప్పుడు మీరు మాకు మా ఆశాలు, మా ఏఎన్ఎంస్, సిహెచ్ఓ గారు మీకు తర్వాత చెప్తారు సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది. కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, మేము చెప్పాం. కాబట్టి ఈ విధంగా నోట్లో పొండ్లు, అంటే నోటి క్యాన్సర్ అంటే నోట్లో పొండ్లు రావటం, అలాగే మాట్లాడేటప్పుడు గొంతు బొంగురు పోవటం, దగ్గు, ఇవన్నీ ఇలాగా క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటేనే కొన్ని లక్షణాలు ఉంటాయమ్మా. సాధారణంగా అంటే క్యాన్సర్ అన్నంగానే ఏముంటాయంటే, మనిషికి బరువు అకస్మాత్తుగా తగ్గిపోవటం, ఏమ్మా బరువు తగ్గిపోవటం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, నీరసంగా ఉండటం, మనం మనం మాట్లాడిన దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, కళ్ళు తిరుగుతూ ఉండటం, ఆకలి లేకుండా ఉండటం. ముఖ్యంగా గమనించండి, బరువు తగ్గుతూ ఆకలి గనక తగ్గిపోయి మనం ప్రతి పనిలో నీరసంగా ఉండి మనం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మనం క్యాన్సర్ అని మనం అనుమానించాలి. అంత మాత్రాన క్యాన్సర్ అవ్వదు, కానీ ఆ అనుమానంతో ఏం చేసుకోవాలి, మనం టెస్టులు చేసుకోవాలి. మా దగ్గరలో ఫిరంగిపురం పిహెచ్ ఉంది, అక్కడ డాక్టర్స్ ఉన్నారు, మాకు స్టాఫ్ ఉన్నారు. మా దగ్గరకు వస్తే మీకున్నటువంటి ఇబ్బందుల్ని మేము మీకున్న అనుమానాలని నివృత్తి చేసి మీకు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాం. ఏమ్మా మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. NCD/CD 3.0లో కావాల్సినటువంటి అంటే సర్వే డైరెక్ట్గా లైవ్లో సర్వే ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని లైవ్లో తెలుసుకోవడానికి నా ఈ ప్రయత్నం అండి. కాబట్టి మనం లైవ్లో ఈ అమ్మాయి ఎలా చేస్తుందో చూద్దాం. ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సాగర్ రాణి. నేను ఫిరింగ్పురం పిహెచ్సి 113 తాలూరులో MLHPగా చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్క్రీనింగ్ చేయమని చెప్పారు, NCD/CD 3.0 అని, క్యాన్సర్ని అరకట్టడానికి. సో మేము హౌస్ టు హౌస్ సర్వే చేయడానికి వచ్చాము. మా సారు మేము ఎలా చేస్తున్నాము, మేము ఏ విధంగా చేస్తున్నాము అనేసి వెరిఫికేషన్కి వచ్చారు. ఇప్పుడు మనం లైవ్గా చూద్దాం రండి. చూద్దాం. నూట యాభై దక్కనచ్చు అంటే 85, 60 దిగు, ఇక్కడికి వచ్చు 65, 60, 85. కాళ్ళు సరిగ్గా పెట్టుకో. నూట 10, 78. చేయడం
ఫోన్ నెంబర్ 906392 ఇప్పుడు ఓరల్ ఎగ్జామ్ చేద్దాం. పేషెంట్స్ కి ఎవరికైనా నోట్లో అల్సర్స్ ఏమైనా తెల్ల మచ్చలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా పుండ్లు మానుకుని ఉన్నాయా, ఏమైనా మసాలాలు తింటుంటే ఏమైనా ఇబ్బందిగా ఉందా అనేసి మనం ఫస్ట్ అది చూసుకోవాలి, ఎగ్జామ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ఎగ్జామినేషన్ చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళాలి. పర్లేదులే. అవును, ఏమైంది నీకు అక్కడ అసలు అంత బొక్క పడిపోయింది? ఫ్యాన్ పడిందా? ఓకే, తెరవలేకపోతున్నావా? ఇది ఎక్కడ వేసేసి ఇప్పుడు వీళ్ళు స్త్రీలు కాబట్టి స్త్రీలకి ఓరల్ ఎగ్జామినేషన్ చేయాలి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి అండ్ సర్వైకల్ కూడా చేయాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఒక ఏఎన్ఎం హెల్త్ యాప్ ఒకటి ఉంటుంది, దాంట్లో మనం ఎవ్రీ పేషెంట్ డీటెయిల్స్ మనం అనేవి ఫిల్ చేసేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇచ్చారో కూడా మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. ఏఎన్ఎం హెల్త్ యాప్ లో కొన్ని క్లస్టర్స్ ఉంటాయి, ఆ క్లస్టర్ వైజ్ గా మనం తీసుకోవాలి. వాళ్ళ హస్బెండ్ నేమ్ కానీ వాళ్ళ భార్య పేరు మీద కానీ మనకి డీటెయిల్స్ అన్ని వస్తాయి. వాళ్ళని అడిగేసి వాళ్ళ పేరు ఇవన్నీ కనుక్కొని మనం ఆ పేరు తీసుకుని ఆన్లైన్ చేస్తూ ఉండాలి. ఈమె పేరు జ్యోతి, 31 సంవత్సరాలు. ఇప్పుడు ఈమె డీటెయిల్స్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ సి బ్యాక్ చరిత్ర ఉంటది, దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకోవాలి. ఫోన్ నెంబర్ చెప్పు. 9063929883. దీంట్లో వాళ్ళకి ఏమైనా దృష్టిలోపం కలిగి ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి. స్మోక్ చేస్తున్నారా, మందు తాగుతున్నారా, నడుం చుట్టుకోలత. ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ చేశాను కదా, నడుం చుట్టుకోలత ఎంత ఉంది, వాళ్ళ హైట్ ఎంత ఉన్నారు, బరువు ఎంత ఉన్నారు అనేసి ఇవన్నీ కూడా మనం సి బ్యాక్ చరిత్రలో ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. వాళ్ళ అమ్మగారి వాళ్ళ నాన్నగారికి ఏమైనా బీపీ షుగర్లు ఉన్నాయా, ఇలాంటివి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుతాయి అనమాట. ఎందుకంటే జీన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. వారానికి మించిన దగ్గులు ఏమున్నాయా, బరువు తగ్గిపోవటం ఏమైనా ఉందా, అమ్మ చెమట పట్టడం ఏమైనా ఉందా, ప్రీవియస్ ఎప్పుడన్నా మీకు పక్షవాతం ఏమైనా వచ్చినాయా, అరచేతుల్లో కాళ్ళు మంటలు అలా ఉన్నాయా, చదువులో ఇబ్బంది ఉందా, వినికిడి ఏమైనా సమస్య ఉన్నాయా, 2 వారాల మించి ఏమైనా దగ్గు ఏం లేవు కదా, నీకు కణితలు అలాంటివి కూడా ఏం లేవు కదా, ఉన్నాయా, చేతుల్లో వేళ్ళు కాళ్ళు త్రిమ్మిలు పోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, రొమ్ములో గడ్డ ఇలాంటివి ఏం లేవు కదా మీకు. ఇంటికి ఇక్కడ దీంట్లో ఇంటికి వంటకి ఏ రకమైన గ్యాస్ వాడుతున్నారా, కట్టెలు వాడుతున్నారా, చెత్త కాల్చడం, ఇటుకలు కడ్డీలు ఇలాంటివి కూడా అడుగుతాయి. గ్యాస్ గురించి కూడా అడుగుతాయి సర్వే. మీకు ప్రీవియస్ ఏమైనా మందులు, బీపీకి షుగర్కి ఏమైనా మందులు వాడారా మీరు, ఆస్తమాకి కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏం లేవు కదా. ఆకలి ఎక్కువ వేయటం, యూరిన్ ఎక్కువ వేయటం. దీంట్లో ఆడవాళ్ళకి ఋతుచక్రం గురించి కూడా అడుగుతుంది. వాళ్ళకి కొంతమంది లేడీస్ డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేసేస్తారు కదా, కొంతమంది గర్భసంచి తీసేస్తారు, కొంతమందికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత నెలసరి అనేది ఆగిపోతుంది. ఆ డీటెయిల్స్ కూడా అడుగుతాయి. ఒకవేళ ఆగిపోయిన దగ్గర నుంచి మధ్యలో ఏమన్నా బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, ఆ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాలి. నువ్వు లాస్ట్ నెలసరి నీకు ఎప్పుడు వచ్చింది? 22. నీకు డేట్ కి మధ్యలో ఏమన్నా రక్తస్రావం ఏమైనా అవుతుందా? సిహెచ్ షుగర్ కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఆహారపు అలవాట్లు నెక్స్ట్ మన ఆహారపు అలవాట్లు కూడా మనం చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎక్కువ బయట ఫుడ్ ఏమైనా తీసుకున్నారు, ఏ నూనె వాడుతున్నారు, ఎన్ని పూట్లు తింటున్నారు, ఇవన్నీ కూడా, రైస్ ఎన్ని పూట్లు తింటున్నారు, టిఫిన్ ఎన్ని పూట్లు తింటున్నారు, టీ ఎన్నిసార్లు తాగుతున్నారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. బేకరీ ఫుడ్ ఏమైనా తింటారమ్మా? పాలు ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? కూల్ డ్రింక్స్ అవన్నీ ఎప్పుడన్నా తాగుతారా? కాఫీ ఎప్పుడు తాగుతారు? సాయంత్రం. వంటకి ఏ నూనె ఉపయోగిస్తారు, ఏ నూనె ఉపయోగిస్తారు మీరు? పామ్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఇంట్లో ఎంతమంది ఫుడ్ తింటారు మీరు? 3, మా ఆయన, మా పాప, నేను.
తర్వాత రక్తపోటు గురించి మనం ఫిల్ చేయాలి. దాని గురించి మనం స్క్రీనింగ్ చేసాం కదా, అవి మనం డీటెయిల్స్ ఎంత వాల్యూస్ వచ్చాయో కూడా మనం వేయాలి. హార్ట్ రేట్ కూడా అడుగుతుంది, హార్ట్ రేట్ రేట్ కూడా మనం వేయాలి, సిస్టోలిక్ డయాస్టోలిక్ మొత్తం. తర్వాత మధుమేహం కూడా, ఆర్బిఎస్ ఉంటుంది, ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అనేసి కూడా మనం వేయాలి. తర్వాత ఇది ఒకవేళ వాల్యూస్ ఏమైనా ఉంటే మనం ఆ కేసు రిఫర్ చేస్తున్నామా లేదా అన్న క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. రిఫర్ చేస్తున్నామంటే ఎస్ అని పెట్టాలి, లేదు ఆ పేషెంట్ అది నార్మల్గా ఉన్నారు అంటే అది కాదు అని పెట్టాలి. తర్వాత నోటి క్యాన్సర్ మనం ఎగ్జామ్ చేసాం కదా, ఈమెకైతే నోట్లో ఏం సమస్యలు లేవు. నోట్లో ఏమన్నా తెల్లైన మచ్చలు ఏమైనా ఉన్నాయమ్మా? నోరు తెరవడంలో ఇబ్బంది కానీ, ఎర్రటి మచ్చలు కానీ, ఎప్పటికి మానని పుండులు కానీ, నోట్లో కణితలు కానీ ఇలాంటి ఏం కూడా లేవు కదా? తర్వాత రొమ్ము గురించి పరీక్ష ఉంటది, అది ప్రైవేట్ లో చేయాలి కాబట్టి మేము ప్రైవేట్ లో చేసేసాము. వాళ్ళకి ప్రైవసీ అని ఇవ్వాలి కాబట్టి దీంట్లో రొమ్ములో ఏమన్నా గడ్డలు ఏమైనా ఉన్నాయా, వాపు ఏమైనా ఉందా, ఎరుపుగా ఏమైనా ఉన్నాయా, నిపిల్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా, నిపిల్ ఏమైనా లోన్కి డిస్ట్రాక్ట్ లోన్కి అయ్యి ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ చేస్తూ ఉండాలి. చంకలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చంకలో ఏమైనా నొప్పి ఉందా, బ్రెస్ట్ ఏమైనా నొప్పి పుడుతుందా, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎగ్జామ్ చేయాలి. ఎగ్జామ్ చేసి ఏమైనా ఉంటే దీంట్లో మనం ఆన్లైన్ చేయాలి. తర్వాత స్త్రీలలో మెయిన్ మనకి గర్భాశయ క్యాన్సర్, ఇవి కూడా మనకి స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అవి కూడా మనం ఫస్ట్ గవర్నమెంట్ తీసుకుంది ఇది ఇరాడికేషన్ ఇది తీసివేయడానికి. సో అవి కూడా మనం డీటెయిల్ ఫిల్ చేయాలి. గర్భాశయ క్యాన్సర్ లో ఫస్ట్ మీకు వివాహం అయిందా అనేసి క్వశ్చన్ ఉంటుంది. తర్వాత బాహిష్ట సమయంలో అధిక నెలసరి ఉన్న టైంలో వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ ఏమైనా ఉంటుందా అది అడగాలి. మళ్ళీ లైంగికంగా వాళ్ళు కలుస్తున్నప్పుడు ఏమైనా నొప్పి ఉందా, అప్పుడు ఏమైనా రక్తస్రావం ఉందా అది అడగాలి. డేట్కి మధ్యలో రక్తం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ చేయాలి. ఇదంతా ఆన్లైన్ సర్వే అయిపోయిన తర్వాత కేసు రిఫర్ చేస్తున్నామా లేదని ఉంటది. అది ఒకవేళ కేసు మనకి ఇదిగా ఉంది, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే మనం రిఫర్ చేయాలి, లేదు అంటే ఆన్లైన్ చేసి త్రూ వాళ్ళ ద్వారా బయోమెట్రిక్ అన్న వేసుకోవాలి, లేదా ఓటీపీ అన్న చేసుకొని మనం ఒక హెల్త్ కార్డ్ నెంబర్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు ఒక పేషెంట్ సర్వే అనేది కంప్లీట్ గా సర్వే పూర్తవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహబూబునిసా బేగం, ఫిరంగిపురం 2 సచివాలయం ఫిరంగిపురం పిఎస్సి కింద హెల్త్ అసిస్టెంట్ గా ఏఎన్ఎం గా పనిచేస్తున్నాను. సచివాలయం ఫిరంగిపురం 2 కింద ఈ 2024-25 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ గాను NCD/CD 3.0 సర్వేని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సర్వేని ప్రతి గృహ సందర్శనలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి 3.0లో NCD/CD కింద ప్రతి ఇంటిని సందర్శించి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్లు, తర్వాత క్యాన్సర్ సంబంధించినటువంటి పరీక్షలు, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, వీటికి సంబంధించిన గతంలో వారి కుటుంబ చరిత్ర గురించి, వారి ఆహారపు అలవాట్ల గురించి ఇవన్నీ తెలియజేయటం జరుగుతుంది. వీటికి సంబంధించి వారికి ఏమైనటువంటి ఈ బీపీ, షుగర్లు కానీ ఏదైనా వాళ్ళకి తెలియకపోతే మేము దగ్గరుండి వాళ్ళకి గృహ సందర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దగ్గరుండి మేమే హెచ్బి, తర్వాత బీపీ, షుగరు, హెచ్బి టెస్ట్, హైట్, వెయిట్, నడుము చుట్టుకొలత అన్నీ మేమే దగ్గరుండి చెక్ చేస్తామండి. వాళ్ళకి గతంలో బీపీ, షుగర్ కానీ ఒకవేళ ఉంది అని చెప్పి తెలియకపోయినా మా రక్త పరీక్షల ద్వారా మేము చూసినటువంటి బీపీ, షుగర్ ద్వారా గానే వాళ్ళకి ఉన్న నార్మల్స్ కన్నా ఎక్కువ మెజర్మెంట్ గానే ఉంటే వెంటనే వారిని డాక్టర్ గారి దగ్గరికి పిహెచ్సి ఫిరంగిపురంకి డాక్టర్ గారి దగ్గరికి రిఫర్ చేస్తామండి. దీనికి సంబంధించి ప్రజలు ఎంతో ఉపయోగకరంగా ఈ సర్వే ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే నేను ఫిరంగిపురం పిహెచ్సిలో NCD 3.0 క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్ యొక్క తీరుతెన్నులేంటి, ఎంత సక్సెస్ సాధించారు, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అనే విషయాల మీద నేను మా సిహెచ్ఓ గారిని కలిసి కొన్ని వివరాలు తీసుకుంటాను. అంటే మా సిహెచ్ఓ గారు మమ్మల్ని బాగా ఇన్స్పిరేషనల్గా ఒక టీం వర్క్లా ప్రోత్సహించి మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఆమె యొక్క అనుభవాన్ని, ఆమె యొక్క నాలెడ్జ్ని పంచుకోవటం, ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అనేది ఆమె మాటల ద్వారానే తెలుసుకుందాం. ఇప్పుడు మీరు NCD/CD 3.0 జరుగుతుంది కదా, ఇప్పుడు ప్రోగ్రాము ఎలా జరుగుతుంది,
అంటే ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి, వాటి సక్సెస్ రేట్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలంటే మీ అనుభవాన్ని పంచుకోవడానికి, అంటే మీరు మీ ద్వారా తెలుసుకోవడానికి వచ్చామండి. ఎలా జరుగుతుందండి ప్రోగ్రామ్? నేను నమస్తే అండి, నేను సిహెచ్ఓగా పిరంగపురం పిహెచ్సిలో పనిచేస్తున్నాను. ఈ ఎన్సిడిసిడి నవంబర్ 11 నుంచి స్టార్ట్ చేశాము. 8 విలేజెస్ ఉన్నాయి. 8 విలేజెస్లో కానీ 20 టీములుగా విభజించి చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఈ రోజుకు మేము 63% సాధించాము. జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాము. మేము చాలా ఆనందంగా ఉన్నాము. చాలా మంచిగా చేశారు పిల్లలందరూ బాగా సహకరించి మాకు ఈ 63% తెచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా చేయటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ వ్యాధితో 4వ దశ దాకా కనుక్కోలేకపోతున్నారు. అట్లా కాకుండా మనం చేసే పరీక్షల ద్వారా మొదటి దశలోనే కనుక్కొని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసమే ఈ యొక్క సర్వే అనేది చేస్తున్నాము. అవి ఎలా ఏంటని ప్రజలకి బాగా విపులంగా చెప్తున్నాం అనమాట. కొన్ని క్యాన్సర్లు అయితే నోటి క్యాన్సర్ అనుకోండి, తరచూ జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, నోటిపూత తొందరగా తగ్గదు, అది మొదటి దశలోనే కనుక్కొని నివారించవచ్చు. అట్లాగే గర్భాశయ క్యాన్సర్ అనుకోండి, అది మొదటి దశలోనే కనుక్కోవచ్చు. ఆ మొదటి దశలో కనుక్కునే కారణాలన్నీ పేషెంట్లు కనుక్కొని మేము త్వరగా మేము 2-3 అయితే కనుక్కొని హైదరాబాద్ కూడా పంపించాము. వాళ్ళు చాలా మమ్మల్ని అసలు ఎంత పొగుడుతున్నారంటే, అసలు మమ్మల్ని చాలా మంచిగా చూస్తున్నారు. అది తక్కలపాడు గ్రామంలో ఏఎన్ఎం ద్వారా తెలిసింది. ఆమె ఇప్పుడు కీమో తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అట్నే ఈ 8 గ్రామాల్లో సర్వే అంతా బాగా పూర్తి చేసి మొదటి దశలోని క్యాన్సర్ని కనుక్కొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉండేటట్లు చేయాలని ఇది మా కోరిక. నమస్తే.